ఒక ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు ఉండేవారు. తన ఊరిలో అతనికి ఒక 10 ఎకరాల పొలం ఉండేది. రాజయ్య మరియు అతని భార్య ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేసుకునే ఉండేవారు. తన కూతురు కాలేజీకి మరియు కొడుకు పాఠశాలకి వెళ్తూ ఉండేవారు. రాజయ్య కూతురు చిన్నప్పటి నుండి కలెక్టర్ అవ్వాలి అని కలలు కనేది. ఇలా ప్రతిరోజు ఎవరి పనులకు వారు వెళ్తూ సాయంత్రం అందరూ త్వరగా ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చాక అందరూ కలిసి భోజనం చేసేవారు. భోజనం అనంతరం అందరూ కలిసి మాట్లాడుకుంటూ మంచి మంచి కథలు చెప్పుకుంటూ గడిపేవారు. ఒకరోజు రాజయ్య అతని భార్య తన దగ్గరి బంధువుల ఇంట్లో పండుగ ఉందని పొద్దున్నే బయలుదేరినారు. ఆ పండగని చూసుకొని సాయంత్రం మరలా ఇంటికి బయలుదేరినారు. దారిలో వారిద్దరికీ ఒక యాక్సిడెంట్ అయ్యింది. వారు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు అతని కూతురు ఊర్లోని చాలామంది దగ్గర మరియు వారి బంధువుల దగ్గర చాలా డబ్బుని అప్పుగా తీసుకుని వచ్చి వారిని బ్రతికించుకుంది. కానీ వారు లేచి మరలా మామూలు వ్యక్తులుగా నడవడానికి 2 సంవత్సరాల టైం పడుతుంది అని డాక్టర్ చెప్పాడు. రాజయ్య కొడుకు చిన్న పిల్లోడు అవడం వల్ల కుటుంబ బాధ్యత మొత్తం అతని కూతురు మీద పడింది. అప్పుడు ఆమె వారి తల్లిదండ్రులను తొందరగా కోలుకునేలాగా చేయాలి, కుటుంబంకి ఉన్న అప్పులు మొత్తం తీర్చాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు అతని కూతురు వారి గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక టౌన్లో చిన్న ఉద్యోగంలో చేరింది. అలాగే వారికి ఉన్న 10 ఎకరాల పొలంలో పంటను వేసింది. ప్రతిరోజు ఆమె ఉద్యోగం చేస్తూ పొలంలోని పంటను చూసుకుంటూ మరియు వారి తల్లిదండ్రులను ఆరోగ్యాన్ని చూసుకుంటూ తమ్ముడిని స్కూల్కు పంపేది. సాయంత్రం అందరూ పడుకున్నాక నైట్ అంతా తను కలలు కన్నా కలెక్టర్ అవ్వడానికి చదువుకుంటూ కలెక్టర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఇలా 2 సంవత్సరాలు కష్టపడి వారికి ఉన్న అప్పును మొత్తం తీర్చింది మరియు వారి తల్లిదండ్రులు కోలుకునేలాగా వారి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. 2 సంవత్సరాల తర్వాత వారి తల్లిదండ్రులు మళ్ళీ మామూలు మనుషులు అయ్యారు. పొలం పనులకు వెళ్ళి మళ్ళీ పనులు చేసుకుంటూ ఉండేవారు. అదే రోజు తను ప్రిపేర్ అయి ఎగ్జామ్ రాసిన కలెక్టర్ ఉద్యోగానికి సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. ఆ ఫలితాలలో ఆమెకి మంచి ర్యాంకు వచ్చింది. మంచి ర్యాంకు రావడం వల్ల ఆమెకి కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ఒక అమ్మాయి అయి ఉండి తన కుటుంబానికి ఎదురైన సమస్యలకు భయపడకుండా కుటుంబ బాధ్యతను మీద వేసుకొని చిన్నవాడు అయిన తన తమ్ముడిని చదివించుకుంటూ తన తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ మరియు పొలం వేసి పొలం ద్వారా వచ్చిన డబ్బుతో తన కుటుంబం యొక్క అప్పును మొత్తం తీర్చివేసి తను కలలు కన్నా కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించింది. ఆవిడను చూసి ఆ ఊర్లో చాలామంది మహిళలు స్ఫూర్తిని పొందారు. ఆవిడలాగా చదువుకొని ఉద్యోగం సాధించాలి అని నిర్ణయించుకొని చాలామంది మహిళలు కష్టపడి చదివి మంచి మంచి ఉద్యోగాలను సాధించారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ సక్సెస్ కథలు. సక్సెస్ కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి.